ప్రభునామంన అందరికీ శుభములు, వందనములండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి సాతాను కుయుక్తులు అనంటే అవి మనం వివరించుకోవాలంటే చాలానే ఉంటాయండి. కానీ మనము అయితే ఒక 3 అంశముల్లో మనం ధ్యానం చేసుకున్నాము. 3 అంశంలో ఇప్పటికీ నేను ఈ వీడియో రికార్డ్ చేయబట్టి మూడోసారి అండి. ఇది మూడోసారి కూడా కాదు, 3 సార్లు అయిపోయి 4వసారి అని అనుకోవాలి. చాలా వరకు 10 minutes వరకు మెసేజ్ అయిపోయింది. 6-7 minutes వరకు మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళా వీడియో మధ్యలో పాజ్ అయిపోవడం అట్లా జరుగుతూనే వస్తుంది. అయినప్పటికీ నేను చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా చెప్పే తీరుతాను. ఎందుకనంటే ఆయన బిడలమైన మనం గెలవాలి, కానీ వాడు గెలవకూడదు. కనుక జాగ్రత్తగా వినండి. మనసు పెట్టి ఆలోచన చేసి తెలివిగా, వినయంగా, జ్ఞానం కలిగి ఉందాము. అయితే 3 ధ్యానాంశంలో మనం ధ్యానం చేసుకుందాం. ఏమనంటే మొదటిది అపవాది అనంటే వాడు మోసగాడు, కుయుక్తి గలవాడు, మోసగాడు. రెండవది శోధించుట, శోధనకు మన జీవితంలో మనము అపవాది చేత గురవ్వడము. మూడవది ఆశ చూపించడము. ఈ 3 వాడు మన జీవితంలో ఎలాగున ఇది చేస్తాడో, ఎలాగున ప్రభావితం చేస్తూ ఉంటాడో మనము ధ్యానం చేసుకున్నామండి. క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాము. అయితే మొదటిది మోసం వాడు మనల్ని ఎలా చేస్తూ ఉంటాడు, ఎలాగున మనల్ని మోసపరుస్తూ ఉంటాడు అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే, మరి మనందరికీ తెలిసింది కూడా ఆదాము హవ్వమ్మ గురించే మనందరికీ చాలా వరకు తెలుసండి. వాడు మోసం చేశాడు. మరి అది మోసం చేశాడు అని అంటే పండు తినకూడదు, కానీ తినచ్చు, ఏమీ కాదు అని చెప్పాడు. అలాగే అది అలా ఉంచితే పక్కకు పెడితే మన జీవితంలో మనల్ని వాడు ఎలా మోసం చేస్తూ ఉంటాడంటే మనకు తెలియకుండానే మనల్ని వాడు మోసం చేస్తూ ఉంటాడు. మరి ఉదాహరణకు చెప్తే, మనం ఈ సమయము ప్రార్థనకి ఇచ్చాము. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ప్రార్థన సమయం మనం పెట్టుకున్నాము. ప్రార్థన సమయంలో మనము ప్రార్థించుకోవడానికి కూర్చోవాలనుకుంటాము. అదే సమయానికి మన పొరుగువారు వారి కష్టంలో ఉండో, వారి బాధలో ఉండో, లేదు ఆపదలో, ఇబ్బందిలో, ఇరుకులో ఉండో మన సహాయం కోసం వస్తూ ఉంటారు. అయితే వారు వచ్చినప్పుడు మనకు వారిని పక్కకు పెట్టాలో అర్థం కాదు, ప్రార్థనలో కూర్చోవాలో అర్థం కాదు. మరి మన మనసులో, మన ఆలోచనలో మనకి ఇంకో పక్కన ఏమని వస్తూ ఉంటుందంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా. మరి వారు కష్టంలో, బాధలో ఉన్నారు. మరి వారి బాధను, వారి స్థితిగతిని నువ్వు వినవా? లేదు, వారు నీకు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా అని సహాయం అడిగారు. మరి నీ దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇక్కడ దాకా వెళ్ళి సహాయం చేసిరా అని దేవుని వాక్యము ద్వారానే వాడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. అలాగున్నే మనకు తెలియకుండా మనం పొరపాటున ఒక అబద్ధం ఆడేసినప్పుడు వాడు ఏమని చెప్తాడంటే, మన ఆలోచనలో మనకే ఈ ఒక్క అబద్ధం వల్ల ఏమి నష్టపోలే, ఇంకా నువ్వు అన్నీ ఆ నిజాలే చెప్పాలనుకుంటే చాలా కష్టం, బ్రతకలేం ఈ లోకంలో. అలాగున మనతో వాడు మాట్లాడుతూ మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తూ పాపంలో ముంచేస్తూ ఉంటాడండి. మరి నిజానికి మాట్లాడితే మనకి ఈత రాదు. మనకి ఈత రానప్పుడు ఒకసారి మేము చిన్న పిల్ల కాలువ అంటే పంట కాలువ అయితే మేమేమనుకున్నాము, నీళ్ళు చాలా కొద్దిగా ఉన్నట్టున్నాయి అని జస్ట్ అలా కాలు పెట్టాం. మేము చిన్నప్పుడు మాకు తెలియకుండా జస్ట్ అలా కాలు పెట్టగానే ఆ వాటర్ ఇట్లా ఫ్లోటింగ్ వెళ్తుంటుంది కదండి. ఆ వాటర్ ఫ్లోటింగ్ వెళ్తుంటే ఆ ఫ్లోటింగ్లో కాలు ఇలా మాకు తెలియకుండానే ఆ ఇసుకలో జారిపోయింది. మేము మునిగిపోవడానికి లోపలికి వెళ్ళిపోయాము. ఆ వాటర్ తాగేసాము, చేతులు పైకెత్తేసాము.
చేతుల పైకంటే కాపాడండి, ఇంకా మాకు మాట్లాడటానికి కూడా అవకాశం లేదని. అలాగున వాడు మనకు తెలియకుండానే మనల్ని నీళ్ళల్లో ఆ లోతు ఎంత ఉంది, అక్కడ పరిస్థితి ఎంత ఉంది, ఏంటి అన్నది మనకు తెలియదు, అవగాహన లేదు. పైకి చూడటానికి నీళ్లు బాగున్నాయి, సరదాగా ఆడుకుందామని దిగేసిన వారము మునిగిపోయి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. అలాగున్నవాడు మనకు తెలియకుండానే మనల్ని మోసం చేసేస్తూ ఉంటాడండి. మనం మునిగిపోయేలాగున వాడు చేస్తూ ఉంటాడు. మనము లోకపు విషయంలో, లోకము స్థితిగతిలో ఎలాగున తెలివిగా ఉండాలనేది నేను పట్టించుకోను, కేర్ చేసుకోను. కానీ అండి, దేవుని విషయంలో మాత్రము మనము వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపాల విషయంలో మనం మాత్రం చాలా తెలివిగా, జ్ఞానం కలిగి, వివేకము కలిగి మనం ప్రవర్తించవలసిన వారమై ఉంటాము. అలాగున వాడు మనల్ని మోసం చేసేస్తూ ఉంటాడు. మరి నిజానికి చెప్తే దేవుణ్ణి కూడా వాడు శోధించేటప్పుడు, ఆశ చూపించేటప్పుడు కూడా అలాగున్నే తండ్రి అయిన కుమారుణ్ణి కూడా అలాగున్నే వాక్యంలోనివి చూపించి మరీ వాడు మోసం చేస్తూ ఉంటాడు. అయితే తండ్రి కుమారుడు క్రీస్తు ప్రభువు అలా మోసపోలేదండి. మనమైతే మోసపోయే వారంగా ఉంటాము. అయితే మనం ఆ సమయం వాళ్ళకి కేటాయించేస్తాము. మరి మన ప్రార్థన సమయం ఏమైపోతుంది? వాడు దొంగిలించేశాడు. నీ దగ్గర మోసం చేసేసుకొని నీ సమయాన్ని, ఆయన సన్నిధిలో నువ్వు గడపాల్సిన సమయాన్ని వాడు దొంగిలించేశాడు. ఇంకా నువ్వు ఎలా గడుపుతావు? నీకు ఆ సమయం, పోయిన సమయం తిరిగి రాదు, అది పోయినట్టే. అలాగున వాడు మనల్ని ఎన్నోసార్లు మనకు తెలియకుండానే ఆలయానికి వెళ్ళే సమయాన్ని, ప్రార్థనకి, ఆలయానికి క్రమమునకు సమయానికి వెళ్ళే స్థితిగతిని, దేవుని కోసము మనం కొంత సమయాన్ని కేటాయించాలనుకున్నది, వాక్యం చదువుకోవాలనుకున్నది, అలాగున మనకు తెలియకుండానే వాడు ఎన్నోసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే పట్టించుకోము, అసలు దాన్ని ఆలోచనకి మనం తీసుకోము. కానీ చెప్తున్నానండి, ఎప్పుడైతే మీరు ఇది సాతాను శోధన అని, ఇది సాతాను పన్నాగము, వాడు నన్ను దేవుని సన్నిధికి చేరనివ్వకుండా చేస్తున్నాడు అని మనం ఎప్పుడైతే పాయింట్ అవుట్ చేసుకొని జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇస్తాము, అప్పుడే నువ్వు వెళ్ళాల్సిన మార్గానికి, నువ్వు ఎక్కాల్సిన కొండకు ఎక్కుతున్నావని అర్థమండి. అదంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. 8 minutes ఇక్కడే అయిపోయింది. వీడియో లెంత్ ఎంత అయిపోతుందో డౌన్లోడ్ చేయడానికి కష్టమైంది. అయితే శోధన అన్నది మనం ధ్యానం చేసుకున్నాం. మరి మన జీవితంలో కాదండి, మరి తండ్రి అయిన కుమారుని జీవితంలో, క్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఆయన కూడా 40 ఉపవాస దినముల తర్వాత ఆయన కూడా ఎంతగానో దేవుడి సాతాను చేత శోధింపబడ్డాడని మరి మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాము. అలాగున్న విశ్వాసులమైన మన జీవితంలో కూడా మనం ఎన్నో విధాలుగా శోధింపబడవలసిన పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ శోధన సహించువాడు ధన్యుడు అన్నట్లు శోధనకు నిలబడి ఉన్న వాడి జీవితంలో ఫలాలను వారు చూడగలరండి. అయితే నా జీవితంలో నేను చూసిందండి, మా అమ్మగారు చిన్నప్పుడు, అన్యమతస్థులం మేము, మా అమ్మగారు చిన్నప్పుడు పక్కింటి ఆవిడ కూడా అన్యమతస్థురాలే. అయితే ఆవిడ దేవునిలోకి మారి కన్వర్ట్ అయిన తర్వాత ఆవిడ ఎప్పుడు చూసినా దేవుని పాటలు స్తుతిస్తూ, స్మరిస్తూ, మనస్ఫూర్తిగా, సంతోషంగా అలా పాడుతూ ఉండేదంట. అయితే అమ్మగారు ఆవిడని చూసినప్పుడు ఆవిడ తెలియకుండానే ఆవిడ అట్రాక్ట్ అవ్వడం దేవుని వైపు, ఆవిడ అలా మనస్ఫూర్తిగా, సంతోషంగా దేవుని స్మరించడం, స్తుతించడం. రేడియోలో అప్పట్లో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యాలు మెసేజెస్ వస్తుండే ఏంటండి. ఆవిడ ఎప్పుడూ కూడా ఆ మెసేజెస్ పెట్టుకొని, ఆ పాటలు పెట్టుకొని వింటూ ఉండేదంట. వాటిని వింటూ, వాటిని చూస్తూ అమ్మ ఆకర్షింపబడింది, మా అమ్మగారు. అలా ఆకర్షింపబడ్డ తర్వాత నేను అడిగాను, మరి ఆవిడ ఇప్పుడు ఎలా ఉందమ్మా అసలు అని చెప్పని అడిగితే, నేను అప్పుడు ఆవిడ వాక్యాలు విన్నాను, ఆవిడ
అదే ఆవిడ చెప్పే మెసేజ్, అదే సారీ, ఆవిడ రేడియోలో వార్తలు వినడము, పాటలు వినడం ద్వారా నాకు తెలియకుండానే ఆయన ఎవరు ఏంటి అని నాకు తెలియకుండానే నేను ఆకర్షింపబడ్డాను దేవుని పట్ల అని చెప్పి అమ్మ చెప్పారనమాట. చెప్పినప్పుడు చెప్పిన తర్వాత ఆ మాటల్లోనే ఆవిడ అన్నారు కదా, అయితే ఆవిడ అంత భక్తి చేసే ఆవిడ కొన్ని రోజులకు తన భర్త చనిపోయాడని చెప్పి దేవుణ్ణి నమ్మడము మానేసింది. దేవునిలో నుంచి పక్కకు వచ్చేసింది. ఏంటి ఇలా వచ్చేసావు, దేవుణ్ణి ఎందుకు నువ్వు పక్కకు నెట్టేసావు అని అంటే, నా భర్తే నా జీవితము, నాకున్న ఆధారం ఆయన ఒక్కడే, ఆయన తీసేసుకున్నారు, ఇంకా నేను ఆయన్ని ఎందుకు నమ్మాలి అని చెప్పి నెగిటివ్గా మారిపోయారండి. మరి యోబు గారి జీవితంలో చూసినట్లయితే యోబు గారు సాతాను శోధన చేత శోధింపబడ్డారు. మరి అది మనకు అందరికీ తెలిసింది. కానీ శోధన నిలబడిందా, యోబు గారు నిలబడ్డారా? యోబు గారే నిలబడ్డారు. శోధన నిలబడలేదు, సాతాను నిలబడలేదు. అయితే మనందరము కూడా మన విశ్వాస జీవితంలో అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఈ కష్టం వచ్చింది, కుటుంబం చిన్నాభిన్నమైపోయింది, జీవితం చిన్నాభిన్నమైపోయింది అని మనలో ఎవరమైనా సరే మనం విశ్వాసుల వరుసలో ఉంటే ఖచ్చితంగా శోధింపబడవలసిన వారమై ఉన్నామండి. మరి ఎగ్జామ్స్కి మనం ఒక చదువుకుంటున్నాము, చదువుకునే వారికి ఎగ్జామ్స్ ఉంటాయా, స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగే వారికి ఎగ్జామ్స్ ఉంటాయా అని అంటే మీ అందరికీ తెలుసు, చదువుకునే వారికి, విజయం సాధించాలనుకునే వారికే ఎగ్జామ్స్ ఉంటాయి. మరి రోడ్డు మీద స్వేచ్ఛగా ఆయా పనులు చేసుకొని తిరిగే వారికి ఎగ్జామ్స్ ఉండవు కదా. అలాగున్నే మన విశ్వాస జీవితంలో కూడా మనము నిలబడగలగాలి అని అంటే మనము మన జీవితంలో మన శక్తి కలిగి మనం మోయగలిగిన శ్రమలు తప్ప నుంచి ఆయన మనకు పెట్టరు. కానీ అలాగున్న శోధన మనము జయించే వారముగా ఉండాలి. అలాగున్న సాతాను శోధనని మనము తెలుసుకొని గ్రహించుకొని మనము జయించే వారముగా ఉండాలి. మూడవదిగా చూస్తే అండి, ఆశ చూపిస్తూ ఉంటాడు వాడు. ఎలాగనంటే నిరాశలో మనం ఉన్నప్పుడు, బలహీనతలో మనం ఉన్నప్పుడు మనకు లోకంలోని వాటి వైపు ఆశలు చూపిస్తూ ఉంటాడు, ఆశలు రేపుతూ ఉంటాడు వాడు. అయితే మనము వాటన్నిటికీ మనము లొంగిపోయే వారముగా ఉండకూడదు. కానీ అండి, దేవుని వైపు చూస్తూ మనము మెలకువ కలిగి, జ్ఞానము కలిగి జీవించే వారముగా ఉండాలి. మరి మనము చూస్తే తండ్రి అయిన కుమారుడైన క్రీస్తు ప్రభు గారు 40 దినములు ఉపవాసం చేసి ఆయన వచ్చినప్పుడు సాతాను ఏమనంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని నువ్వు తినవచ్చు కదా, నువ్వు ఇంత బలహీనంగా ఉన్నావు కదా, నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా అని సాతాను శోధిస్తూ ఉంటుంది. అలాగునే మనల్ని కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనకు ఈ డబ్బు, ఈ బంగారం, అక్రమంగా వచ్చే డబ్బు, అక్రమంగా వచ్చే బంగారం, లేదు వ్యాపారాల మీద మక్కువ, దేవుని సన్నిధి కంటే మనల్ని ఎక్కువగా దేనికైనా ఎడిట్ చేయాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనమాట. మరి వాడు అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు నేనేమని చెప్తానంటే, విశ్వాసులమైన మనము దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవారమైతే మనం ఏమని చెప్పాలంటే, నాయన ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నిమిత్త మాత్రములే, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని అన్నావు కదా తండ్రి. నీ రాజ్యమును నేను వెతుకుతాను, అవి దొరికినా దొరకకపోయినా, చెట్టు క్రిందైనా బ్రతుకుతాము, రోడ్డు మీద అయినా బ్రతుకుతాము, ఎక్కడైనా బ్రతుకుతాము. కానీ జీవితంలో నిజాయితీ, దేవుడు అనే సంతోషం లేకపోతే, ఆ మనసు తృప్తి లేకపోతే ఎక్కడా కూడా బ్రతకలేము. ఇంట్లో బ్రతకలేము, వీధి మీద బ్రతకలేము, రోడ్డు మీద బ్రతకలేము. అసలు బ్రతికే వద్దు అని చనిపోవాలన్న ఆశ కలుగుతుంది, అలాగున విరక్తి వస్తుంది. అదే ప్రభు మనతో ఉంటే
నువ్వెక్కడున్నా కూడా సంతోషంగా దావీదు వలె గొర్రెలు కాసుకుంటూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఉండగలుగుతాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ఆయన దయచేయను గాక. మరి మనమందరము కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము నేర్చుకోవలసింది ఏంటంటే, మనల్ని మన తండ్రిని మనము స్తుతించడం మాత్రమే నేర్చుకోవాలి. కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా మనం అలాగున ఆయన్ని స్తుతించడము, సాతాను కుయుక్తులు మనం తెలుసుకునే జ్ఞానము కలిగి జీవించడం ద్వారా మన తండ్రిని మనము గెలిపించిన వారం అవుతాము. మన తండ్రికి మనము దగ్గరయ్యే వారముగా ఉంటాము. సాతాను మనము శీఘ్రముగా కాళ్ళ కింద చితుక త్రొక్కే వారముగా ఉంటాము. మీకు దేవుని మాటలు మీకు చేరువగా, మనసుకు దగ్గరగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా విన్నదాన్ని ఆలోచనల్లోనూ క్రియల్లోనూ జ్ఞాపకం పెట్టుకొని దాన్ని అవలంబించడం నేర్చుకోనండి. ఏదో చెప్పారు విన్నాంలే అని దేవుని వాక్యాన్ని ఎప్పుడు పక్కకు త్రోసివేయకూడదు. ఎందుకనంటే అది మన పాదములకు దీపమై ఉంది. ఆ దీపము మనము విన్నదాన్ని పక్కకు త్రోసివేస్తే, నెట్టివేసేస్తే, నువ్వు ఆ చీకటిలో నడిచే మార్గంలో నీ పాదములకు ఏ ముళ్ళు తగులుతుందో తెలియదు, ఏ విషసర్పం వచ్చి కాటేస్తుందో తెలియదు, నువ్వు ఏ గుంటలో పడిపోతావో కూడా తెలియదు. కనుక మనం మూర్ఖుల వలె కాకుండా జ్ఞానులమై, సొలొమోను చెప్పిన సామెతల్లాగా మనం జ్ఞానులమై మన ఇల్లు కట్టుకున్నాము. మన జీవితంలో, మన కుటుంబంలో ప్రతి ఒక్క విషయంలోనూ మనము మన తండ్రి వలె మనము విజయాన్ని సాధిద్దాము. గెలువవాయిను కావలియు ముద్రయు, విజయం 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 విజయం. అలాగున మన జీవితాల్లో మనము విజయం సాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.